నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ ప్రభుత్వ పాఠశాలలను ఆయన నాశనం చేస్తుంటారు. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థలు బాగుపడడానికి ఆయన విద్యా సంస్థల అధినేత కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం నుండి ఆరోపణ చేస్తూ వచ్చింది. అందులో నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేయడం ఇట్లాంటిదంతా కూడా అందుకోసమే అని చెప్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. నారాయణ మాత్రం నేను బాధ్యతాయుతంగా వ్యవస్థని బాగు చేయబోతున్నానని ప్రకటించారు. విఆర్ లా కాలేజీ మిద్దెపైన సుమారు 300 మంది విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ క్యాంప్ పెట్టాను గతంలో అని గుర్తు చేశారు. విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో నారాయణ విద్యా సంస్థ నుంచి స్టాఫ్ని పెట్టి వాళ్ళకి నెలకు 6 లక్షల జీతాలు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. విద్యార్థులందరికీ ఐఐటి నీట్లో కోచింగ్ కూడా ఇప్పించామని చెప్పారు. సుమారు 150 మంది పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటి, బిట్స్ పిలాని గవర్నమెంట్ కాలేజీలో మెడికల్లో చేరడం చాలా సంతోషం అన్నారు. అప్పుడు అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగరంలో ఊరేగింపుగా కూడా చేశారని గుర్తు చేశారు. అట్లాంటి రెసిడెన్షియల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసేయడం దారుణం అన్నారు. దాన్ని మళ్ళీ టేకప్ చేస్తామని ఎలక్షన్లో చెప్పాను. సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాను. కాలేజీ కాదని స్కూల్ నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యార్థుల కోసం మోడల్ స్కూల్గా చేస్తామని చెప్పారు. స్లమ్ ఏరియాలో నివసించే పేదలు, నిరుపేదలందరికీ ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఎలాంటి విద్యను అందిస్తున్నారో అంతకు మించి నిరుపేద పిల్లలందరికీ కూడా హై క్వాలిటీ హై ఎడ్యుకేషన్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే దీని మీద నేను మంత్రి ఆనంద రామనారెడ్డి చర్చించాం. ఈ అకాడమిక్ ఇయర్ కాదని వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.